శ్రీశైలం మహాక్షేత్రంలో కుంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భ్రమరాంబాదేవికి స్వాతిక బలి సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా శ్రీ బాలాజీ ఫిలిమ్స్ బృందం జబర్దస్త్ ఫేమ్ జీవన్తో కలిసి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి వేల సంఖ్యలో నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలను మొక్కుగా సమర్పించారు. స్వాతిక బలి ద్వారా సమాజానికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందంటున్న నిర్మాత రవీంద్రాచారి, నటుడు జీవన్తో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. నిర్వహిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం ఇప్పటికీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కుంభోత్సవాలకు విధిగా ఈ యొక్క కుంభోత్సవాలకు సంబంధించిన నిమ్మకాయలు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలను అయితే తీసుకొస్తున్న పరిస్థితులు. అలాగే ఇక అంటే సినిమాకి సంబంధించిన డైరెక్టర్ సంబంధించి కూడా, నిర్మాతలకు సంబంధించి కూడా, ఈ యొక్క జబర్దస్త్ సంబంధించిన యాక్టర్లకు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ సంబంధించి శివబాలాజీ ఫిలిమ్స్ సంబంధించి యొక్క ప్రొడ్యూసర్ రవీంద్రాచారి గారు అయితే మనం ఉన్నారు. ఆయన విషయం చేసుకుందాం. ఎలా ఈ యొక్క కుంభోత్సవం సంబంధించిన వార్షికంగా వస్తారు, ఎందుకు ఇక్కడికి వస్తున్నారు, ఏం సమర్పిస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. చెప్పండి. కుంభోత్సవం సంబంధించి అమ్మవారు ఎలా ఎందుకు నమ్ముతారు, అలాగే ఏం సమర్పిస్తున్నారు? నేను వాస్తవంగా గత ఫస్ట్ నుంచి కూడా వస్తూ ఉంటాను. గత 20-25 ఇయర్స్ నుంచి కూడా అంటే ఒక 3 సంవత్సరాలుగా రెగ్యులర్గా ఈ కుంభోత్సవానికి వస్తున్నాను. ఎందుకంటే అమ్మవారి నిజరూప దర్శనం చూడడానికి నాకు చాలా కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా చాలా మంచిగా అమ్మవారు నన్ను ఆశీర్వదిస్తున్నారు. అందుకని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అమ్మవారికి గుమ్మడికాయలు, నిమ్మకాయలు ఇవన్నీ బస్తాలు తీసుకొచ్చేసి ఇస్తున్నాము. ఇచ్చి అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం కోసం వస్తున్నాము. మాకు ఎట్లా ఫీల్ అవుతామంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక కాస్మిక్ ఎనర్జీ మాకు రేపు బాడీలో ఎంట్రీ అయిన ఫీలింగ్ జరుగుతుంది. దీనివల్ల చాలా చాలా ఉపయోగంగా అద్భుతమైనటువంటి ఫలితాలు మాకు ఉన్నాయి. అందుకని చెప్పేసి 3 సంవత్సరాలుగా కంటిన్యూగా రెగ్యులర్గా నేను వస్తున్నాను ఈ కుంభోత్సవానికి. తర్వాత ఈసారి మా టీం కూడా తీసుకొచ్చాను. మా గురువు గారు కూడా దుర్గా గారు ఉన్నారు ఇక్కడ. అందుకే స్వామివారి సేవకై వచ్చామండి. అలాగే ఇక్కడ అంటే టీంలో జబర్దస్త్ సంబంధించిన జీవన్ గారు కూడా ఎన్నో సంవత్సరాలుగా మనల్ని తెలుగు ప్రేక్షకులకు తెలుగు రాష్ట్రాల ప్రజలుగా అలరించారు. అలాగే కుంభోత్సవ కార్యక్రమానికి కూడా ఇక్కడ విచ్చేసిన పరిస్థితి ఉంది. ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పండి. ఎలా వీలవుతున్నారు కుంభోత్సవానికి? శ్రీశైల శక్తి బ్రహ్మరాంబాదేవి, అలాగే ఈ యొక్క కుంభోత్సవంలో మీరు పాల్గొనడం, స్వయంగా మీరే నిమ్మకాయలు, కొబ్బరికాయలు రావడం ముందుగా మెగా9 ప్రేక్షకులకి నమస్కారం. సో ఈ కుంభోత్సవానికి నేను రావడానికి కారణం మా ప్రొడ్యూసర్ గారు, దుర్గా గారు. సో అంటే నాకు ఎక్సైట్మెంట్గా ఉంది. అంటే నేను ఫస్ట్ టైం గత 3 సంవత్సరాలుగా వస్తున్నారు, చేస్తున్నారు. సో ఒక అద్భుతమైన ఒక పాజిటివ్ శక్తి మాలో నింపి మా శివబాలాజీ ఫిలిమ్స్ నేను చేయబోయే సినిమాకి అమ్మవారి అండదండలు అద్భుతంగా ఉండి మా సినిమాలు సక్సెస్ కావాలని, మా ప్రొడ్యూసర్ గారు ఇంకా గొప్ప సినిమాలు మాకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాం. సో ఈ కుంభంలో ఈ పాల్గొనడం మా అదృష్టం నిజంగా. 8 రోజులు జబర్దస్త్తో మిమ్మల్ని అందరినీ అలరించాం. సో ఇప్పుడు సినిమాలతో అలరించబోతున్నాం. అమ్మవారి ఆశీస్సులతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అదృష్టం. థ్యాంక్ యూ. ఇంకా ఈ సినీ ప్రజలకు కూడా అదే అభిమానం ఉన్నారు చాలా మంది. వాళ్ళకి అదే మిమ్మల్ని చూసి చాలా మంది కూడా అంటే సంతోషం వ్యక్తం చేయడం, ఉన్న ప్రతి సభలో కూడా ఆనందంగా ప్రవర్తించడం వంటి జరిగింది. సినీ దాంట్లో వెళ్తున్నారు. దాన్ని రెండింటినీ కోఆర్డినేషన్ చేసుకోగలుగుతున్నారు. అంటే యాక్చువల్లీ జబర్దస్త్ కొంచెం బ్రేక్ ఇచ్చాము. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ సినిమాలు చేయాలంటే ఏది అని లాస్ట్ మళ్ళీ సినిమానే మా గోల్ కాబట్టి, సో అంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. సో మీరు బయటకు వస్తే అనే ఉద్దేశం ఉంటుంది. సో మేము బయటకు వచ్చి కొత్త వాళ్ళకి, సో మీరు చూస్తుండొచ్చు మా కెరఫీన్ కానీ, సుధీర్ కానీ, సో వీళ్ళందరూ కూడా సినిమాల్లో చేస్తున్నారు. సో మేము కూడా సినిమాలు చేస్తున్నాం. మాకు మా ప్రొడ్యూసర్ దొరికాడు, మా డైరెక్టర్ గారు. సో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మాకు దీవెనలు ఇచ్చిన మా దుర్గా గారు. సో మా టీం అందరు కూడా ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టం. మీరు డైరెక్టర్గా ఎలా మీరు ఫీల్ అవుతారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మా ఇంటి నా పేరు నరేంద్ర. నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను. మూవీస్లో హీరో ఆర్టిస్ట్ ఇంకా సెలెక్షన్ కాలేదు. తర్వాత నేను అనౌన్స్ చేస్తాను. అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నాను. ఫస్ట్ టైం వచ్చాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రధానంగా చూసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ శివబాలాజీ
టీం సంబంధించి ఫిల్మ్ సంబంధించిన టీం అయితే ఇక్కడికి వచ్చింది. దాంతోపాటు కూడా ప్రొడ్యూసర్ నిర్మాత వారు కూడా వచ్చారు. కొత్తగా నిర్మించబోయే కొత్త సినిమా సంబంధించి అయితే ఇక్కడ ఆశీస్సులు తీసుకోవడానికి నిమ్మకాయలు, గుమ్మడికాయలు, అలాగే గుమ్మడికాయలు వంటివి అమ్మవారికి సమర్పించడం గత 3 సంవత్సరాలుగా ఇక ఈ వార్షికంగా ఈ యొక్క కుంభోత్సవంలో పాల్గొంటున్నామని, ఈ యొక్క కుంభోత్సవంలో పాల్గొనడం ద్వారా పాజిటివ్ ఎనర్జీని మేము పొందుతామని, తద్వారా అంతా కూడా శుభ సంకేతాలే వస్తాయని మేము ప్రగాఢంగా అమ్మవారిని నమ్ముతామని ఇక్కడ ఈ యొక్క శ్రీ బాలాజీ ఫిల్మ్ సంబంధించిన అయితే చెప్పిన పరిస్థితులు జరుగుతుంది. అలాగే జీవన్ కూడా గతంలో ఎన్నో జబర్దస్త్ కార్యక్రమాల ద్వారా తెలుగు రాష్ట్ర ప్రజలను అంటే మెప్పించడం సంతోషించడం చేస్తున్నాము. మరొక మహాదేవి మరొక అవకాశం ఇచ్చింది. సినీ అంటే ఎండి తరగతి కూడా మేము వెళ్ళే పరిస్థితి ఉందని ఆశీస్సులు తీసుకోవడం కూడా వచ్చామని కూడా ఇక్కడ చెప్పిన పరిస్థితి ఉంది. వెంకటతో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.